ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలో 10 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు సోమవారం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వి రాజు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంవిఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవంను ఆగస్టు 29వ తేదీన ఘనంగా నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా 10 క్రీడాంశాలలో స్త్రీ మరియు పురుషులకు 3 దశలుగా ఉంటాయని, అవి జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఎంపికలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన మరియు ఎంపిక కాబడిన జిల్లా జట్టు జోనల్ స్థాయిలో పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని, జోనల్ స్థాయి పోటీలు జోన్ 4 తిరుపతిలో నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, సింగిల్స్, డబుల్స్, బాక్సింగ్, బాస్కెట్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్ మరియు వాలీబాల్ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులందరూ సంబంధిత జిల్లాకు చెందిన వారై ఉండాలని తెలిపారు. క్రీడాకారులు ఖచ్చితంగా 22 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు. జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 6 నుండి 10 వరకు, జోనల్ స్థాయి పోటీలు 11 నుండి 14 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు 16 నుండి 20 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఆసక్తి గల నంద్యాల జిల్లా క్రీడాకారులు మరియు క్రీడాకారిణులు 10 క్రీడాంశాలలోని క్రీడల పోటీలలో ఎంపికలో జిల్లాలోని 10 సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు వారి సహకారంతో పాల్గొనవచ్చని తెలిపారు. ఇతర వివరముల కొరకు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎంఎన్వి రాజ్ ఫోన్ నెంబర్ 8712622576 ని సంప్రదించాలని కోరారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు శాప్ చైర్మన్ వారి ఆదేశాలతో ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తేదీన నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈ సంవత్సరము కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా స్థాయిలో మరియు జోనల్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో జిల్లా స్థాయి ఆట పోటీలు ఈ నెల 6-7 తేదీలో నంద్యాల జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆట పోటీలు 10 క్రీడాంశాల్లో నిర్వహించడం జరుగుతుంది. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్ ఈ 10 క్రీడాంశాలలో మనము జిల్లా స్థాయిలో పోటీలు మరియు ఎంపికలు నిర్వహించి 11 నుంచి 14వ తేదీ వరకు జోన్ 4గా విభజించినటువంటి తిరుపతిలో జిల్లాలో మనము జోనల్ స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. జోనల్ స్థాయిలో గెలుపొందిన జట్లన్నీ కూడా ఈ నెల 16 నుంచి 20 తేదీ వరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. సో ఈ పోటీలను అండర్ 22 ఏజ్ కేటగిరీలో నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే నంద్యాల జిల్లా వాస్తవ్యులు అయినటువంటి వాళ్ళు మాత్రమే ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. వారు వారి యొక్క పుట్టిన తేదీ ఆధారంగా ఆధార్ కార్డు, అదేవిధంగా ఐడి ప్రూఫ్ ఏదైనా కూడా ఖచ్చితంగా తీసుకొని రావాలి ఏజ్ ప్రూఫ్ కొరకు. మరియు ఈ పోటీలలో ఎవరైతే మంచి ప్రతిభ కనబరుస్తారో వాళ్ళని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబోయే క్రీడా అకాడమీలలో ఈ క్రీడాకారులందరినీ అందులో ఉచిత శిక్షణ, అడ్వాన్స్డ్ శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.